Hello everyone. So next question వచ్చేసరికి eighth question. So eighth question ఏంటంటే draw an involute of a circle of radius 20 mm. సో మనకి సర్కిల్లో ఒక రేడియస్ అనేది మెన్షన్ చేశారు 20 mm తోని. సో ఇన్వల్యూట్ అనేది ఫస్ట్ ఎలా డ్రా చేస్తామంటే మనం ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ని మనం ఓపెన్ చేస్తే ఎంతైతే లెంత్ వస్తుందో ఆ లెంత్ని బేస్ చేసుకొని ఒక 12 ఈక్వల్ పార్ట్స్గా నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి దాంతో ఓపెన్ చేస్తే మనకి ఏదైతే ఒక పారాబోలిక్ టైప్ ఒక ఆర్క్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఇన్వల్యూట్ అనేది అంటాం అన్నమాట. సో అది ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ అయితే తీసుకున్నాను 20 mm రేడియస్ తీసుకొని ఆ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసి దాన్ని 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం పార్ట్స్ ఎలా డివైడ్ చేయాలో తెలుసు కదా. పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి ఎవ్రీ 30 degreesని మనం ఇలా డ్రా చేయాలి. సో ఇప్పుడు డ్రా చేసిన తర్వాత మనం జనరల్గా మనకి సర్కిల్ యొక్క ఆల్ డిగ్రీస్ ఎంత అంటే సర్కిల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 360, రైట్. degrees by 12. మనం ఎన్ని పార్ట్స్ చేయాలనుకుంటున్నాము, నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేస్తే 3 12 60, సారీ 3 12 36, సో 30 degrees అనేది వస్తుంది. సో ఎవ్రీ 30 degreesతో మనం ఒక యాంగిల్ అనేది ఇక్కడ మార్క్ చేసుకొని దాన్ని బట్టి 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటంటే 2πr అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో ఈ 2πr దేనికోసం చేసినామంటే లెంత్, సర్కిల్ యొక్క లెంత్ కనుక్కోవడానికి, అంటే ఈ సర్కంఫరెన్స్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి 2πr అనేది యూజ్ చేస్తాం. సో మనకి రేడియస్ అంటే ఆల్రెడీ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు ఏంటని, r ఈక్వల్స్ టు 20 mm. సో ఇప్పుడు 2πr చేస్తే మనకి ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుందంటే 12.6 mm అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 12.6 mm అనేది మనం ఈ సర్కంఫరెన్స్ని 12 పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ అనేది ఎంత వచ్చింది, 12.6 అని వచ్చింది కాబట్టి మనం ఈ పాయింట్ నుంచి ఫస్ట్ దీనికి నేమింగ్ చేసుకుందాం. సో నేమింగ్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ని మనం ఇప్పుడు స్ట్రైట్ లైన్గా మనం కన్వర్ట్ చేయాలి. సో అది ఈ పాయింట్ 12th పాయింట్ దగ్గర నుంచి నేను ఇప్పుడు 12.6 mm అనేది లైన్ ఇక్కడ తీసుకుంటాను. సో ఇప్పుడు నాకు ఇది 12.6 mm అనేది వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ని 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఐదర్ మనం ఇప్పుడు అది ఎలా తీసుకుంటామంటే బేస్డ్ ఆన్ కంపాస్తోని మనకి ఈ ఒక్కొక్క పార్ట్ ఎంత వచ్చిందనేది ఆర్క్స్ని మనం ఇప్పుడు చెక్ చేసుకోండి. సో ఎవ్రీ ఆర్క్ ఇంతే లెంత్ వస్తుంది అన్ని ఆర్క్స్. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకున్నాక మనకి ఆర్క్స్ అన్నీ ఒకే లెంత్లో ఉంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఈ లైన్ని మనం 12 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి. సో అది ఎలా తీసుకుంటాం, ఇప్పుడు నాకు ఆర్క్ ఇది ఈ పాయింట్ 12 పాయింట్ నుంచి 11 పాయింట్ వరకు నాకు ఇంత లెంత్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ లెంత్ని ఇలా తీసుకొని ఈ లైన్ దగ్గర ఆర్క్ అనేది డ్రా చేస్తాం. సో ఇలాగా 12 పార్ట్స్గా డివైడ్ చేయాలి స్ట్రైట్ లైన్ని. సో 12 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా నేమింగ్ చేయాలి. సో నేమింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఎవ్రీ పాయింట్స్ నుంచి 90 degrees యాంగిల్ అనేది నేను ప్రొట్రాక్టర్తో మార్క్ చేసుకోవాలి. బికాస్ మనం ఇన్వాల్యూట్ డ్రా చేస్తున్నప్పుడు ఏదైతే థ్రెడ్ని ఓపెన్ చేస్తామో అది మనకి
ఈ యాంగిల్లో వస్తుందన్నమాట, ఈ యాంగిల్లో వస్తుందన్నమాట. సో అది ఎగ్జాక్ట్గా ఈ షేప్లో రావడానికి మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి 90 డిగ్రీస్ అనేది డ్రా చేసుకుంటాం. అది ఇది ఇక్కడ 12 పాయింట్ నుంచి ఆల్రెడీ ఈ లైన్ అనేది నాకు స్ట్రైట్గానే ఫామ్ అయింది. సో ఇప్పుడు 11th పాయింట్ నుంచి 10th పాయింట్ నుంచి 9th పాయింట్ నుంచి ఎవ్రీ పాయింట్ నుంచి మనం 90 డిగ్రీస్ అనేది మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో 11th పాయింట్ దగ్గరికి ఇలా పెట్టుకొని 90 డిగ్రీస్. సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర పెట్టుకొని ఎవ్రీ పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు మొత్తం అన్నీ 90 డిగ్రీస్ తీసుకుంటే నాకు డయాగ్రామ్ అనేది ఇలాగ స్పైరల్గా ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే 1 పాయింట్ నుంచి 12 పాయింట్ వరకు నాకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ ఆర్క్ యొక్క ఈ పాయింటింగ్స్ని ఇలా తీసుకొని ఇప్పుడు నాకు ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ని ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎంతైతే ఆర్క్ వచ్చిందో అది ఫస్ట్ పాయింట్ దగ్గర కంపాస్ ప్లేస్ చేసి ఒక ఆర్క్ అనేది ఇలా డ్రా చేస్తాను. సో నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్, సో నాకు ఈ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ ఇంత డిస్టెన్స్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ కంపాస్ సెకండ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఈ ఆర్క్కి కంటిన్యూషన్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ కూడా అంతే. సో థర్డ్ పాయింట్ ఆల్రెడీ నేను ప్లాస్ చేశాను. తర్వాత ఫోర్త్ పాయింట్ అనేది నాకు ఇంత డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు సర్కిల్లో ఫోర్త్ పాయింట్ ఇక్కడ ఉంది కదా. సో 12th పాయింట్ నుంచి 4th పాయింట్ దగ్గర ఎంతైతే ఆర్క్ వచ్చిందో ఇది 4th పాయింట్ నుంచి ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేస్తాను. సో ఇలా సిమిలర్గా ఎవ్రీ ఆర్క్ని ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వస్తాను. సో నాకు టోటల్గా సమ్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ట్యాంజెంట్ కనుక దీనికి డ్రా చేయమని చెప్తే ఈ సర్కిల్ నుంచి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది తీసుకొని తర్వాత దానికి ట్యాంజెంట్ అనేది ఫామ్ చేస్తామన్నమాట. అది ఎలా చేస్తామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఏదైనా ఎక్కడైనా సమ్ ఒక పాయింట్ తీసుకొని ఏదైనా ఏ అని పాయింట్ పెట్టుకొని ఏ పాయింట్ని ఓ పాయింట్ని రెండింటిని జాయిన్ చేయాలి. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి మనం బైసెక్టింగ్ లైన్స్ అనేది చేయాలన్నమాట. మోర్ దెన్ హాఫ్ రేడియస్ తీసుకొని ఒక ఆర్క్స్ అనేది డ్రా చేసుకోవాలి బోత్ ఏ పాయింట్ నుంచి ఓ పాయింట్ నుంచి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేసి ఒక సర్కిల్ సెమీ సర్కిల్ అనేది డ్రా చేయాలి. సో నేను ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకొని మిడిల్ పాయింట్ని వచ్చిన మిడిల్ లైన్ని ఎక్కడైతే బైసెక్ట్ అవుతుందో దాన్ని మిడిల్ పాయింట్గా తీసుకొని ఒక సెమీ సర్కిల్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సెమీ సర్కిల్ ఈ చిన్న సర్కిల్కి ఎక్కడైతే మనకి బైసెక్ట్ అవుతుందో పాయింట్ అనేది టచ్ అవుతుందో ఈ పాయింట్ నుంచి మనం తీసుకున్న ఈ పాయింట్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో లైన్ తీసుకున్న తర్వాత నాకు ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్ ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి 90 డిగ్రీస్గా మనం ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకొని దాని ప్లేస్తో టాంజెంట్ అనేది డ్రా చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి ఈ లైన్కి. సో దీనికి మనం నేమింగ్ అనేది చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బి అని తీసుకున్నాం. సో ఈ ఏబి లైన్కి ఏ పాయింట్ దగ్గర మనం బి లైన్ ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ పాయింట్ తీసుకొని ఈ సర్కిల్ని టచ్ అవుతూ ఒక టాంజెంట్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత నాకు
టాంజెంట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. దాన్ని P అండ్ Q అని పాయింట్స్ డినోట్ చేశాను. సో ఇచ్చిన ఇన్వల్యూట్కి మనం టాంజెంట్ ఎలా డ్రా చేయాలంటే ఇలాగా బైసెక్టింగ్ పార్ట్ తీసుకొని సమ్ ఎక్స్టర్నల్ దగ్గర ఒక పాయింట్ తీసుకొని ఇన్వల్యూట్ మీద ఆ పాయింట్ని లోపల ఉన్న ఈ సర్కిల్లో ఉన్న ఓ పాయింట్కి జాయిన్ చేసి దీనికి బైసెక్టింగ్ లైన్స్ గీసి బైసెక్టింగ్ పాయింట్ని ఫామ్ చేసి దీంతో సెమీ సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఈ సెమీ సర్కిల్ ఎక్కడైతే ఇన్నర్ సర్కిల్కి ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అయిన పాయింట్ని మనం తీసుకున్న ఎక్స్ పాయింట్కి రెండింటిని యాడ్ చేసి ఇన్వల్యూట్ దగ్గర మనం ఈ లైన్కి మనం 90 degrees పెట్టుకొని టాంజెంట్ అనేది డ్రా చేస్తే ఆన్సర్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. సో ఇన్ కేస్ మనకి సర్కిల్ ప్లేస్లో ట్రయాంగిల్ ఇచ్చిన హెక్సాగాన్ ఇచ్చిన ఏ టైప్ ఆఫ్ పాలిగాన్ ఇచ్చినా సరే దానికి ఇలాగే తీసుకుంటాం. సో మనకి ఇక్కడ సర్కిల్ వచ్చింది కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. సో దానికి ఇన్ని పార్ట్స్ ఆఫ్ మనం ఇక్కడ ఇంటర్నల్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ కట్ చేస్తే అన్ని పార్ట్స్ మనం ఇక్కడ ఆర్క్స్ అనేది డ్రా చేస్తాం. సో ఇన్ కేస్ ట్రయాంగిల్ వస్తే 3 సైడ్స్ని డ్రా చేస్తాం ఇచ్చిన డైమెన్షన్స్ బట్టి. ఇన్ కేస్ స్క్వేర్ ఇస్తే స్క్వేర్ ఎన్ని పార్ట్స్ ఉంటాయో అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఇన్ కేస్ పాలిగాన్ ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ మనం ఆర్క్స్ అనేది డివైడ్ చేస్తాం అన్నమాట. సో థ్యాంక్ యూ.